విజయవాడ దుర్గా ఘాట్ వద్ద నా నదిలో ప్రకాశం బ్యారేజీ యువతల నుండి అవతలకి స్విమ్మింగ్ పోటీలు. ఎప్పుడు అనుకుంటున్నారా? జనవరి 12వ తారీఖు ఈ రోజు ముత్యాల కృష్ణా నదికి అయితే వెళ్ళానండి. ఏమో కోదాడ స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాను. ఈ రోజు ఏమో ముత్యాల వెళ్ళానండి. కోచ్ పాండన్న ఏమో యువతలొడ్డున కొత్త వారికి నేర్పుతున్నారండి. లక్ష్మి వదిన అంటే లేడీ కోచ్ వదిన నేను ఇద్దరం అయితే అవతలకి వెళ్ళామండి. వదిన పక్క నుండి నన్ను అవతలకి తీసుకువెళ్ళింది. మళ్ళీ యువతలకి వస్తున్నామేమో అప్పుడు అన్నయ్య వీడియో తీశారండి. స్విమ్మింగ్ నేర్చుకున్న కొత్తలో వెళ్ళానండి ముత్యాల. 2 సార్లు యువతల నుండి అవతలకి వెళ్ళి వచ్చానండి. ఈ మధ్య అయితే అస్సలు వెళ్ళలేదు. మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత అనుకుంటండి ఈ రోజు వచ్చి నేను ముత్యాల అవతలకి వెళ్ళి యువతలకి వచ్చానండి. బ్లాక్ క్యాప్ మా లక్ష్మీదండి అంటే మా కోచ్, వైట్ క్యాప్ ఏమో నేనండి. బాగా నేర్చుకున్న వాళ్ళని కూడా స్విమ్మింగ్ మొత్తం వచ్చిన తర్వాత అవతలకి ఇలా కోచ్లు పక్క నుండే తీసుకువెళ్తారండి ఫస్ట్ టైము. ఈ ముత్యాలు అయితే 300 మీటర్లు ఉంటుందండి యువతల నుండి అవతలకి. అవతలకి వెళ్ళి యువతలకి వస్తే 600 మీటర్లు కొట్టినట్టండి మేము. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అండి 1.5 కిలోమీటర్ పొడవు అంటండి. అది కొట్టాలంటే ఇక్కడ నేను 3 సార్లు అవతల ఒడ్డుకు వెళ్ళి యువతలకు రావాలన్నమాట. కిలోమీటర్ అంటే 1500 మీటర్లు అండి. 1500 మీటర్లు కొట్టాలంటే ఇక్కడ 6 సార్లు తిరగాలండి. అంటే 3 సార్లు అవతలకి యువతలకి తిరగాలన్నమాట. అగ్రహారం ఓంకార స్వామి గుడి దగ్గర అండి నేను అగ్రహారం బ్రిడ్జి మీద నుండి తీసిన వీడియో. 4 గంటలకి లేచి 5:15 కల్లా రెడీ అయి వెళితే అన్నయ్య బండి మీద పద్మావతి నగర్ దాకా దించితే అక్కడ నుండి వాళ్ళ ఫ్రెండ్ కారులో వాళ్ళ ఫ్యామిలీతో వస్తే వాళ్ళతో పాటుగా నేను ముత్యాలైతే వెళ్ళానండి. అగ్రహారం అండి వీళ్ళు తెల్లవారుజామునే లేసారండి ఊరంతా కూడా. నాకు జగ్గయ్యపేటలో స్విమ్మింగ్ పూల్ ఉన్నా గానీ దానికి అన్ని సదుపాయాలు లేవండి. అగ్రహారం పాలేరు ఉంది గానీ నీళ్లు మురుకులుగా ఉన్నాయి, అలర్జీలు వస్తాయి. అందుకే నిన్నేమో కోదాడు ఈ రోజేమో ముత్యాల. ఇలా ఉంటాదండి మా తిప్పలు. మేము స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి పోటీలకు వెళ్ళాలంటే ఇంత కష్టపడాలన్నమాట. అక్కడ మురుకులు తగ్గితేనేమో అగ్రహారం వెళ్తామండి, లేదంటే ముత్యాల వెళ్లాల్సిందేనండి. చలిలో ఇలా వెళ్తూనే ఉంటామండి మేము. అయితే వచ్చేసామండి. నేను ఈ వీడియో తీసేసరికి 5:40 అయిందండి. ఇక్కడ కృష్ణా స్విమ్మర్స్ కూడా ఎంతో మంది వచ్చారండి. వారు కూడా ప్రాక్టీస్ చేస్తారు ప్రతిరోజు కూడా. నేను వీరితో కలిసే వచ్చానండి. కాకపోతే మా అన్నయ్య వదిన వచ్చేదాకా ఆగిన తర్వాతే నేను కృష్ణా నదిలో దిగానండి. వాళ్ళంతా వెళ్ళిపోయారు. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన ఈ 3ఏనండి మనల్ని గెలుపుకి దగ్గర చేస్తాయి. మెడల్స్ ఊరకే ఇస్తారా? వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.